వీళ్ళకి ఎవరికి పేరొస్తది, ఎవరికి పేరు రాదు, ఎవరు ఘనపరచబడతారు, ఎవరు ఘనపరచబడరు, ఎవరు ఫేమస్ అవుతారు, ఎవరు ఫేమస్ అవ్వరు అన్న చింత ఉండదు గానీ, ఈ నా దగ్గరకొచ్చిన ప్రజలు, నేను రక్షించిన ప్రజలు ఎవరి బోధ చేత వీళ్ళు మార్చబడతారని దాని గురించే వాళ్ళు ఆలోచిస్తారు. ఎవరు? సో, నిజంగా దేవుని చేత పిలువబడ్డ వాళ్ళకి డబ్బు చింత ఉండదు. నిజంగా పిలువబడ్డ వాళ్ళకి పేరు చింత ఉండదు. నిజంగా పిలువబడ్డ వాళ్ళకి సౌఖ్యము యొక్క చింత ఉండదు. సౌఖ్యము యొక్క చింత అంటే పౌలు గారు చెప్తారు. సో, కొరడాలతో కొట్టబడ్డాడు, రాళ్లతో కొట్టబడ్డాడు. సో, ముమ్మార్లు ఓడ పగిలింది, దిగంబరిగా ఉండుట తెలుసు, చలిలో ఉండుట తెలుసు, ఆకలిగొని ఉండుట తెలుసు. ఇయన్నీ తెలిసి క్రీస్తులో విజయభేరి మోగించాను అని పౌలు చెప్తాడు. సో, ఆయన వెళ్ళేటప్పుడు పడవ ప్రయాణాలు. ఆయన వెళ్ళి ఆయన పడుకున్నదెక్కడో, తిన్నదెక్కడో, ఎక్కడ కూడా సౌఖ్యం చూసుకోలే ఆయన. సో, నిజంగా సువార్త సేవ కొరకు ముందుకెళ్లే వాళ్ళు సౌఖ్యము చూసుకోరు. అర్థమవుతుందండి? వాళ్ళకు నిజంగా కంఫర్ట్స్ ఉన్నాయా లేదా? సో, కంఫర్ట్స్ ఉంటేనే సువార్త చెప్తా, కంఫర్ట్స్ లేకపోతే సువార్త చెప్పను. ఒకవేళ అనారోగ్య పరిస్థితి ఉంటే వేరేదనుకోండి.